నా డ్యూటీ వచ్చి పొద్దునే 11కి అయితే స్టార్ట్ అవుతుంది, నైట్ అయితే 10 గంటలకైతే అయిపోతుంది. కరెక్ట్గా ఇంకా నేను రూమ్కి పోయే టైంకి అయితే ఏదో ఒక పని చెప్తాడు, ఒక రోజు ఇలా ప్రతిరోజు. ఇంకా నేను చేసేది ఏం లేక కోపంతో వాళ్ళైతే తిట్టుకుంటా అయితే పోతున్నా. ఇంకా అడిగి పోయిన తర్వాత చూడాలి ఇంకేం చెప్తారు. ఇదైతే షూయేక్లో ఉంటుంది, ఇది గ్రాండ్ హైపర్, దీన్ని కూడా పాండా మార్కెట్ అని కూడా అంటారు. నన్ను ఎక్కడికైనా పంపించేసి ఏదో నా సామాన్లు తెమ్మన్నప్పుడు అయితే రిప్లై అయితే ఫాస్ట్గా అయ్యాడు. అట్లా అని చెప్పేసి ఫోన్లు కూడా మాట్లాడుకో, మేము ఓన్లీ మెసేజ్ అయితే చేసుకుంటాము. ఒక షాప్ ఫోటో పెట్టి అయితే అడిగైతే బొమ్మని చెప్పినాడు. అడిగిపోయిన తర్వాత దీన్ని అయితే చూడమని చెప్పినాడు. ఒకసారి అయితే అడిగేసిన, ఇంత తక్కువ రేట్లో నీకు ఎట్లా తెలుస్తున్నాయి ప్రతి ఒక్క చోట లొకేషన్లు అని చెప్పి అడిగితే టిక్టాక్లో ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవుతున్నాయని చెప్పినాడు. వాళ్ళు పెట్టగానే వెంటనే నాకైతే మెసేజ్ పెట్టేసి అడిగితే బొమ్మని చెప్తాడు. అట్లా కొనేటి ఎక్కువ రేటు ఉంటాయనుకుంటే అట్లా కూడా ఉండవు, దాన్నే గంటలు బేరం చేసి మరీ కొంటాడు. సరే అయిపోయింది కదా అని చెప్పేసి బయలుదేరితే మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకొకటి తీసుకోమని చెప్పినాడు. ఇంకా ఈసారి పోతే దాంట్లో అయితే డబ్బులు అయితే లేదు, ఒకసారి అని కదలే ప్రతిసారి దాంట్లో అయితే డబ్బులు ఉండదు. ఒకసారి కోపం తట్టుకోలేక మా సార్కి అయితే చెప్పినా నేను, నువ్వు ఎక్కడికైనా పంపించినప్పుడు కేనెట్లో డబ్బులు వేసి పెట్టని చెప్పేసి. మీరు అనుకోవచ్చు కువైట్ వాళ్ళతో ఇట్లా మాట్లాడతారంటే, దీనికన్నా ఘోరంగానే మాట్లాడతాను నేను. నా ఫ్రెండ్స్కి అయితే బాగా తెలుసు నేను ఎట్లా మాట్లాడతాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.